రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్కి జరిగిన డ్యామేజ్ని పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మన ఆఫీసర్స్. నిన్నంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ ఇవాళ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీజ్ ఫైర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే, మీరు చూసే ఉంటారు పాకిస్తాన్ స్టార్టెడ్ అనే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండి. వాళ్ళ మీడియాలో కానీ వేరెవర్ దే ఆర్ టాకింగ్. ఇన్ఫాక్ట్ వాళ్ళు మనని అడుక్కున్నారు, మన సీజ్ ఫైర్ కావాలని అడుక్కొని దట్ డిజిఎంఓ ఆఫ్ పాకిస్తాన్ కాల్డ్ అప్ డిజిఎంఓ ఆఫ్ ఇండియా అండ్ రిక్వెస్టెడ్ మాకు సీజ్ ఫైర్ కావాలని చెప్పి అంతా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్పారు మేమే గెలిచామని చెప్పి చెప్పుకున్నారు. ఇంకోటండి, అది కాకుండా లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ పాస్డ్ అరౌండ్. వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ ప్రెస్ రిలీజ్లలో కానీ దే ఆర్ టెల్లింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మేము ఇన్ని చేసాము, అంత డ్యామేజ్ చేసాము. థ్యాంక్ఫుల్లీ వాటన్నిటికీ రిబటల్ హెస్ బీన్ స్టార్టెడ్. మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైట్ లో దే ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి కూడా. అండ్ వితౌట్ ఎనీ ప్రూఫ్స్, దే నాట్ షోయింగ్ ఎనీ ప్రూఫ్. చెప్పడం తప్పితే ప్రూఫ్ చూపించడం లేదు. అండ్ డాక్టర్డ్ వీడియోస్ ఆర్ బీయింగ్ షోన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో మన దేశ ప్రజల మొరాల్ కోసం అని వీ షుడ్ కీప్ ఇట్. అంటే వీఆర్ గివింగ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ టైమ్ అని. ఎప్పుడు కూడా తప్పు చెప్పడం కానీ ఎక్కువ చెప్పడం కానీ చేయలేదు. వీ ఆల్వేస్ సెడ్ రైట్ ఫ్రమ్ వర్డ్ గో ఆర్ ఫైట్ ఈస్ అగేన్స్ట్ టెర్రరిజం అన్నాము. టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెమాలిష్ చేశాము. ఆ తర్వాత వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కి మనం రియాక్ట్ అవుతున్నాం. ఓకే, సో ఫైనలీ వెన్ వాళ్ళు ప్రతి మాటకు వినకుండా దే కంటిన్యూడ్ అటాకింగ్ అవర్ సివిలియన్స్ అండి. మీ సివిలియన్స్ మొరాల్ ఎంత లో అవుతుందో చూడండి. పాపం మన ఏం చేస్తున్నారు, మన ఆర్మీ ఏం చేస్తుంది, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ ఇంత పవర్ఫుల్ ఫోర్స్ అండ్ ఏం చేస్తున్నారు అనే డౌట్ రాకూడదని చెప్పేసి వీ హ్యావ్ టు ప్రెజెంట్ ద ఫ్యాక్ట్స్ టు దెమ్. అందుకని మోర్ ఇంపార్టెంట్ ఇస్ ప్రెజెంటింగ్ ద ఫ్యాక్ట్స్ విత్ ఎవిడెన్స్ అండి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, నాట్ ఓన్లీ మొరల్ ఆఫ్ పీపుల్ బట్ ద వరల్డ్, ప్రపంచానికి కూడా తెలియాలండి వాట్ పాకిస్తాన్ హెస్ డన్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. ఇది ఎక్స్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇట్ కంటిన్యూస్. యాజ్ ఆఫ్ నౌ యూ హావ్ సీన్ ఎక్సెప్ట్ వన్ కంట్రీ విచ్ హెస్ సపోర్టెడ్ దెమ్ విత్ వెపన్స్. ఆ కంట్రీ కూడా మనం వాళ్ళకి ఎర్త్ క్వేక్ వస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ వాళ్ళకి రిలీఫ్ పంపించింది మన దేశం అండి. అండ్ రిటర్న్ లో మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు, దే సప్లైడ్ వెపన్స్ టు పాకిస్తాన్. ఓకే, ఒక కంట్రీ తప్పించి China has remained silent. Rest all countries, including USA, Russia, have supported India in their fight against terrorism. Okay, so this has to be reinforced again and again. Financial support చేశారు కదా, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు కదా IMF నుంచి. Yes, IMF is a different ball game అండి. IMF లో ఆల్రెడీ వాళ్ళకి రిలీజ్ చేసింది, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు, చేయలేదని కాదు. బట్ ఇట్ ఇస్ అన్ ఇండైరెక్ట్ సపోర్ట్. అంటే దాన్ని వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ని యుద్ధానికి వాడతారా లేదని తెలియదు. దే ఆర్ నాట్ సపోజ్ టు. ఇన్ ఎనీ కేస్ అది మానిటర్ కూడా చేస్తారు, అది వాళ్ళు చేయకూడదు. బట్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్ నథింగ్ టు డూ విత్ సీజ్ ఫైర్ అండి. మనం చెప్పుకునేదంతా మనం ఫ్యాక్ట్స్ చెప్పి జనాలకు అవేర్ చేయడం, ప్రపంచానికి అవేర్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద కరెంట్ సినారియో. రైట్, ఒక్క నిమిషం మధుసూదన్ గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, జై హింద్. నమస్కారం అండి, జై హింద్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సీజ్ ఫైర్ కి ఒప్పందం కుదిరింది, సరే అమెరికా చేసిందా మధ్యవర్తిత్వం, వాళ్ళు